ఇక అప్డేట్ చూస్తే బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 4 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అటు 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా జిల్లాలను వానలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్లో కురిసిన వర్షానికి పలు కాలనీలోకి నీరు చేరింది. రోడ్లపై నీళ్లు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో జెహెచ్ఎంసీ బృందాలు రంగంలోకి దిగాయి. ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు మహబూబాబాద్లో అత్యధికంగా 8.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెంలో 7 సెంటీమీటర్లు, ఖమ్మంలో 6, కామారెడ్డిలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, వెదర్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాల నుండి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ద్వారా పశ్చిమ వాయు దిశగా కదిలే ఒడిశా, బెంగాల్, జార్ఖండ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలియజేశారు. మరి అల్పపీడనానికి అనుసంధానంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కూడా ఉండడం వలన భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే తెలియజేశారు. ఇది సముద్ర మట్టానికి, కేవలం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు నుండి ఉపరితల ఆవర్తన దక్షిణ రాజస్థాన్ పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తన కూడా ఏర్పడే అవకాశాలు ఉందని వాతావరణ శాఖ తెలిపారు. సముద్ర మట్టానికి ఇది 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తన కొనసాగుతుంది. మరి దీని పరంగా చూసుకుంటే ఉత్తర భారతదేశంలో ఇప్పటికే అత్యధికంగా వర్షపాతం నమోదైంది. మరి ఇప్పుడు ఆ ద్రోణి కారణంగా కొంచెం ద్రోణి కిందికి వస్తుంది కాబట్టి సౌత్ తెలంగాణ వర్షాలతో ఎఫెక్ట్ అవుతుందని వాతావరణ శాఖ అధికారి తెలియజేశారు. మరి తెలంగాణలో కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇవాళ నుంచి 3 రోజుల పాటు వర్షం వచ్చిన తేలికపాటు నుండి మోస్తారు కాకుండా కొద్దిగా భారీ వర్షమే పడుతుందని ఇప్పటికే చెప్పుకోవచ్చు. మరి కొన్ని జిల్లాలలో ఉరుములతో, మెరుపులతోని, మరి ఈదురు గాలులతోని ఈ గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో కురిసే అవకాశాలు ఉంటాయని తెలియజేశారు. మరి ఇవాళ నుండి ఎల్లో అలర్ట్ జారీ చేసిన జిల్లాలు మాత్రం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహిబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలలో ఈ జిల్లాలో అధికంగా ఎక్కువ వర్షాలు కురుస్తాయి. వీటికి ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్ సెంట్రల్ జోన్ లో చూసుకుంటే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఈ జిల్లాలో కూడా అత్యధికంగా వర్షాలు నిన్న నమోదయ్యాయి. ఇంకోటి మరో ముఖ్యంగా చూసుకుంటే జిల్లాల వారిగా చూసుకుంటే భద్రాద్రిలో 7.6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. మరి కొత్తగూడెంలో కూడా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని ఇప్పటికే వాతావరణ అధికారులు అధికారులు తెలిపారు. మరియు మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో కూడా వర్షం అధికంగా పడ్డదని చెప్పుకోవచ్చు. మరి ముఖ్యంగా చూస్తే రానున్న 3 రోజుల పాటు ఇదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రోడ్లన్నీ లోతట్టు ప్రాంతంలో ఇప్పటికే రోడ్లన్నీ జలమయం అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. డ్రైనేజీలు కూడా నిండి సీజనల్ వ్యాధికి కూడా ఇప్పటికే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయని ఐఎండీ అధికారులు తెలిపారు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం టైంలో ఎక్కువ ఉరుములతోని వర్షాలు పడే అవకాశాలు ఉంటాయి. ప్రజలు కూడా
ఆఫీస్ నుండి కానీ మరి స్కూల్ నుండి కానీ తొందరగా వెళ్ళాలని ఇప్పటికే ఐఎండీ అధికారులు వాళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో భాగంగా తెలంగాణ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సొసైటీతోని వాతావరణ అధికారులు ఇద్దరు కూర్చొని మరి సమీక్షించి వాతావరణం రానున్న 3 రోజుల పాటు ఏ విధంగా ఉంటుంది, ప్రజలకు ఏ విధంగా సూచనలు ఇవ్వాలి, లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి, వారికి ఏ విధంగా రూట్ డైవర్షన్ పెట్టాలో, దీనివల్ల ట్రాఫిక్ జామ్ ఎలా క్లియర్ చేయాలనే దానిపైన కూడా వాళ్ళు సమీక్షిస్తున్నారు ప్రతిష. రైట్ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.